హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. చాలా మంది చాలా సార్లు స్టోన్స్ గురించి అడుగుతూ ఉంటారు. అసలు స్టోన్స్ అనేవి మంచివా కాదా, అవసరమా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే దైవికం, సైంటిఫిక్ రెండు తప్పు కాదు. దైవికం డివైన్, సైంటిఫిక్ రెండు తప్పు కాదు. అయితే ఇక్కడ మనం దేనిని ఫాలో అవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాము అనేది మనకు తెలియాలి. ఇక్కడ దైవికం డివైన్ లెవెల్ అనేది ఎప్పుడూ తప్పు కాదు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఈ స్పీడ్ యుగంలో మనము దేనికి క్వాలిఫైగా ఉన్నాము, ఏమి చేయటానికి అర్హత కలిగి ఉన్నాము అనేది తెలిసుండాలి. ఇక్కడ డివైన్ లెవెల్ అనేది వ్యాపారం అవ్వక ముందు, దైవికం అనేది వ్యాపార వస్తువు అవ్వక ముందు, అంటే క్రితం యుగాలలో ధర్మం 4 పాదాల మీద నడిచే క్రితం యుగాలలో దైవికం అనేది కంపల్సరీ. ఇప్పుడేంటి, మొత్తం వ్యాపారం, దైవత్వం మొత్తం వ్యాపారం. ఇప్పుడు మనం యూట్యూబ్ కనుక చూసుకున్నట్లయితే డివైన్ లెవెల్కి సంబంధించి మన యొక్క సాంప్రదాయ సిద్ధంగా కొన్ని వందల మంది కొన్ని వందల విషయాల్ని డిఫరెంట్ టైపులో మన పైన రుద్దుతుంటారు. మేము రుద్దట్లేదా అంటే మేము రుద్దుతున్నాం, కానీ మేము దేవుడి పేరు చెప్పి రుద్దట్లేదు. సైంటిఫిక్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి తగిన నాలెడ్జి ఉన్న వాళ్ళకి మేము చెప్పేది హెల్ప్ అవుద్ది. దానికి తగిన నాలెడ్జి లేని వాళ్ళకి మేము చెప్పేది మీ పైన రుద్దటం లాంటిది అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ దైవికము అనేది అందరికీ ఉండాల్సినటువంటి ఒక విషయం. నాకు, మీకు, అందరికీ దైవికం అనేది ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ నేను ఒక ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, స్టోన్ పెట్టి. ఓకే, నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, రకరకాల నెగిటివ్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. మరి వారు వస్తున్నప్పుడు ఈ యొక్క స్టోన్ పెట్టుకొని నేను ఇక్కడ ఉంటే ఆ స్టోనుని మలినపరిచినట్టు అవుతుంది. ఆపై ఏమవుతుంది, నాకు చాలా నష్టం కలుగుతుంది. స్టోన్ అనేది పూజింపదగినది, అంతేకాని మన స్వార్థం కోసం మనం ధరించేది కాదు. మరి ఒకప్పుడు ఎందుకు ధరించారంటే వారు దానికి అర్హులు. ఆ కాలం స్టోన్స్ ధరించడానికి అర్హతమైంది. ఇప్పుడు ఎక్కడవుతుంది, ఈ స్టోన్స్ ని చాలా మంది కోయదొరలు 25 రూపాయలకి 30 రూపాయలకి ఇంత స్టోన్ ఇస్తుంటారు. దాన్ని మిషన్ లో పెట్టి 250 రూపాయలు ఇస్తే సిటీలో తలతల మెరిసేలా చేస్తారు. మరి అది ఎలాంటి శక్తులు కలిగి ఉందో తెలుస్తుందా మనకి చెప్పండి. సరే, మనము లక్షల పోసి ఒరిజినల్ తీసుకున్నాం అనుకుందాం. ఓకే, మరి ఒరిజినల్ తీసుకుంటే మీకు స్టోన్ ఇచ్చే ప్రతి ఒక్కరూ స్టోన్ పెట్టుకున్న వాళ్ళు ధనవంతులయ్యారని చెప్తారు. ఎవ్వరూ అవ్వలేదు, ధనవంతులే స్టోన్స్ పెట్టుకున్నారు. మీరు అది గుర్తించట్లేదు. స్టోన్స్ పెట్టుకున్న వాళ్ళు ధనవంతులు కాలేదు, కోటీశ్వరులు కాలేదు. కోటీశ్వరులే స్టోన్స్ పెట్టుకున్నారు. మనలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది
ఒకనొక టైంలో బాగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు బాగా అప్పులు పాలయ్యి స్టోన్స్ పెట్టుకొని నాకు కలిసి వచ్చింది అంటారు. ఏం కలిసి వచ్చింది? ఏం కలిసి రాలేదు. అప్పులు వాళ్ళ దగ్గర వీడేదో చేయబోతున్నాడు, ఏదో చేస్తున్నాడు అని మాయ చేయటానికి. ఓకేనా? కాబట్టి మీరెవరు ఆ మాయలో పడొద్దు. నేను మరలా చెప్తున్నాను, స్టోన్స్ అనేవి దైవిక వస్తువులు. అవి చాలా మంచివి. కానీ అవి పెట్టుకునే అర్హత కలిగిన మంచి వాళ్ళము మనలో ఎవరము లేము. సో దేవుడి వస్తువులు ఏయైనా మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగితే పెట్టుకోవాలి. లేదంటే అది మంచి చేయకపోగా మీకు చెడు చేస్తుంది. మీకే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి చేస్తుంది. మరి కరెక్ట్ గా చూడటం అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? దైవ దర్శనం కోసం వెళ్తున్నాం. కానీ టెంపుల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మన మైండ్ లో ఏముంటుంది? నాకు బాగా కలిసి రావాలి, నా ప్రత్యర్థి బాగా ఓడిపోవాలి, వాడికంటే నాకు ఎక్కువ డబ్బు రావాలి, నా డబ్బు ఎంత ఉండాలంటే నా పిల్లలందరినీ చూసుకోవాలి, లేదా నా పిల్లలకి మంచి జరగాలి. ఇది ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఏంటి? వారికున్న చెడు లక్షణాలన్నీ మైండ్ లో పెట్టుకొని మనిషే దైవ దర్శనానికి వస్తారు, కానీ మనసంతా అంత చెడునే చూస్తుంటది. ఇది దైవిక వస్తువుని పర్ఫెక్ట్ గా యూజ్ చేయకపోవటం, దానికే వారికి తిరిగి నష్టం జరుగుతుంది. అలాగే స్టోన్స్ కూడా. ఈ స్టోన్స్ పెట్టుకుంటే ఒరిజినల్ పెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్. మరి ఒరిజినల్ పెట్టుకున్నా ఏం చేయాలి మీరు? ఉదయం లేవగానే నైట్ నీ చేతికి స్టోన్ ఉండకూడదు. ఇది సంసారిక జీవితంలో ఉన్న వాళ్ళకి. సన్యాసిగా ఉంటే ఉండొచ్చు, మనుషులకి దూరంగా కొండల్లో గుట్టల్లో ఉంటే ఉండొచ్చు. సన్యాసి జీవితం కాకుండా సంసార జీవితం గడిపే వారికి నైట్ ఉండకూడదు. పొద్దున్నే స్నానం చేసి, తలంటు స్నానం చేసి డైలీ స్టోన్ పెట్టుకోవాలి. స్టోన్ పెట్టుకొని దైవ దర్శనం చేసుకోవాలి ఇంట్లో, అంటే పూజ చేయాలి. అక్కడి నుంచి మన మనస్సులో మనం వెళ్తున్న పని మీదే ఉండాలి తప్ప అత్యాశ ఉండకూడదు, చెడు దృక్పథం రాకూడదు, ఎవరన్నా చూస్తే కఠినత రాకూడదు. ఈ విధంగా ఉండాలి. అంటే దీనావస్థలో ఎవరన్నా ఉంటే జాలిపడి ఏదన్నా దానం చేసే దృక్పథం ఉండాలి. ఇప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళాక మీ ఆఫీసులో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుభ్రంగా కలిగిన వాళ్ళై ఉండాలి. అంటే లేడీస్ ఉంటే ఆ 3 days ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆఫీస్కు వచ్చి ఉండకూడదు, లేదా శుచి శుభ్రం లేకుండా ఆఫీస్కు వచ్చి ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఆఫీస్ అయిపోయింది, మధ్యలో ఏదో ఫంక్షన్కి వెళ్ళారు ఆఫీసు వాళ్ళందరూ. అక్కడ ఆ తినే పదార్థాల నుంచి మాంసాహారం అది చేతికి ఉండగా టచ్ చేయకూడదు. అక్కడ కంప్లీట్ గా కేర్ఫుల్ ఉండాలి. అంటే వాష్రూమ్కి వెళ్ళినా కూడా అక్కడ ఒక దేవుడి యొక్క ప్రదేశం చూసుకొని స్టోన్ తీసుకుని అక్కడ పెట్టి మీరు వాష్రూమ్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చి ధరించాలి. మీ ఫ్రెండ్స్ తో బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళకూడదు. మీకు ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు, సిగరెట్ లాంటి చెడు అలవాట్లు అసలు ఉండకూడదు. 0 ఆపేయాలి. అలా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళకూడదు. ఈవెన్ సినిమా థియేటర్స్ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా మలినంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళకూడదు అది పెట్టుకొని. అక్కడి నుంచి మీరు వస్తుంటే ఏదైనా డెడ్ బాడీ ఎదురొస్తే మినిమం 300 మీటర్ల దూరం వెళ్ళిపోవాలి. ఆ నెగిటివ్ ఆరాలో మీరు స్టోన్ తో ఉండకూడదు. అక్కడి నుంచి ఇంటికి వచ్చారు,
ఇంటికి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. వచ్చిన వెంటనే ఫస్ట్ స్నానం చేయాలి. స్నానం చేసి ఆ యొక్క రింగు తీసి మంచి పవిత్ర ప్లేస్ లో పెట్టాలి. ఆ తర్వాతే మీ సంసార జీవితాన్ని అనుభవించాలి. చెప్పండి, ఎవరైనా చేయగలుగుతారా? మరి ఎందుకు మనకి స్టోను? ఇదే మా కస్టమర్ని అడిగితే తనేమన్నాడంటే, ఎవరో పెట్టుకున్నారండి, వాళ్ళకి బాగా కలిసి వచ్చింది, మేము చూస్తున్నాము అందుకే అన్నారు. తప్పండి. పెట్టుకున్నాక ఎవరికి కలిసి రాదండి, ఇంకా నష్టం జరిగిద్ది. వాళ్ళని గమనించండి. పెట్టుకున్నాక 5 రోజులకి, 10 రోజులకి, నెలకి, 2 నెలలకి, 6 నెలలకు గమనించండి. వాళ్ళు ఎంతెంత నష్టపోతారో మీకు తెలిసిద్ది. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పరు. ఎందుకంటే నష్టపోతున్నాం అంటే అప్పులో ఇంకా పైన పడతారు. అయితే స్టోన్స్ అవసరం లేదా అంటే మనకు అర్హత లేదు కాబట్టి ఆ దైవిక వస్తువు అవసరం లేదు. ఎందుకు స్టోన్ కావాలి? మీకు మంచి గ్రోత్ రావడానికి స్టోన్ కావాలి, ఆర్థికంగా కలిసి రావడానికి స్టోన్ కావాలి, మానసికంగా బాగుంటానికి స్టోన్ కావాలి, ఆరోగ్యం బాగుంటానికి స్టోన్ కావాలి. ఇవన్నీ 14 డైమెన్షన్స్ తో చేసిన నేములో ఉన్నవి. అలాంటప్పుడు స్టోన్ ఎందుకు? సరే, చాలా మంది మీరు ఏది చెప్పినా 14 డైమెన్షన్స్ లో నేములో ఉన్నవి, 14 డైమెన్షన్స్ నేములో ఉన్నవి అంటున్నారు. మరి ఎంతమందికి సూట్ అవుతున్నవి, ఎంతమంది ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నారు అని కూడా కొంతమంది అడుగుతున్నారు. అయితే ఎంతమంది అనుభవిస్తున్నారు, అసలు ఆ ఫలాన్ని అనుభవించడానికి ఏం చేయాలి, మరి కరెక్షన్ చేసుకున్న వాళ్ళందరూ అది చేస్తున్నారా అనేది మరో వీడియోలో డిస్కషన్ చేద్దామండి. అయితే మరి స్టోన్ అవసరం లేదంటే 14 డైమెన్షన్స్ తో నేమ్ కరెక్షన్ చేసుకోని వారికి అవసరం. 14 డైమెన్షన్స్ తో నేమ్ కరెక్షన్ చేసుకునే శక్తి లేక దానిని ఇంప్లిమెంటేషన్ చేసుకునే శక్తి లేని వాళ్ళకి ఇది అవసరం. అయితే అప్పుడేం చేయాలి? వారి యొక్క జాతక చక్రంలో డామినేటివ్ ఎనర్జీ, రెసిసివ్ ఎనర్జీని కౌంట్ చేసిన తరువాత వారి యొక్క హానికారక రాసుల్లో హానికారక గ్రహం ఏముంది, ఏ గ్రహము వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఏ గ్రహం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అనే అంశాన్ని ఆస్ట్రో న్యూమరాలజీలో బేరేజ్ వేసుకొని అప్పుడు ఒక క్యాల్కులేషన్ ద్వారా చాలా పర్ఫెక్ట్ గా ఎన్ని క్యారెక్టర్ల ఎన్ని పాయింట్లు కావాలో తెలుసుకొని అన్ని క్యారెక్టర్లు అన్ని పాయింట్లే ధరించాలి. అయితే ధరించినప్పుడు ఇందా చెప్పినన్ని చేయాల్సిందే, కానీ అలా ధరించాలి. ఇంకొక తప్పు ఏం చేస్తున్నారు, వాళ్ళు అమ్ముడుపోవటం కోసం మోర్ దాన్ 5 క్యారెక్టర్లు అంటారు. తప్పు. మోర్ దాన్ తప్పే, లెస్ దాన్ తప్పే, ఈక్వల్ కావాలి. ఈక్వల్ ని క్యాలిక్యులేషన్ చేసే శక్తి లేని వాళ్ళు మోర్ దాన్ అంటారు నేర్చుకున్నారు. ఆ మాయలో పడకండి, దానివల్ల నష్టం జరుగుతుంది. ఓకే, ఇది వీడియో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దామండి.